నాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, జగన్నాథపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఉడుముల రాయప్పరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు ఉడుముల జోస్పినమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి బిడ్డల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనువడు మనువరాళ్లకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పూణే పుట్టినరోజు జరుపుకుంటున్న సమికరెడ్డి మరియు ప్రిస్కిల్లా రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, జోసెఫ్ రెడ్డి ప్రిస్కిల్లా కుటుంబాలను దీవించమని, ముమ్మడి థామస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ శ్రీమతి ముమ్మడి సుందరమ్మ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, కీర్తిశేషులు నన్నం మేరీ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, గట్కేసర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ బాలపూజ కిరణ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ తుమ్మ అభినందరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవా, నీ నామముతో నన్ను రక్షింపుము, నీ బలముతో నాకు న్యాయము జరిగింపుము. దేవా, నా మొర వినుము, నా పలుకులు ఆలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పఠనం మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, దుష్టుడు ఈ యొక్క లోకంలో జీవించిన ఈ యొక్క జీవితం మాత్రమే తనకి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇస్తుందని భావిస్తూ ఉన్నాడు. అందుకోసమే తాను సంతోషంగా ఉండటం కోసము దేవుని యొక్క భక్తులుగా ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెడుతూ వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని, తనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బయటపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాస ప్రయాణంలో కొన్నిసార్లు మనం ఇదే చేస్తూ ఉన్నాము. దుష్టులాగా భావించి విశ్వాసములో ఉన్నప్పటికీ కూడా ఆ విశ్వాసములో మనము ప్రయాణం చేయకుండా అవిశ్వాసములో ఉంటూ ఇదే విధంగా ఆలోచిస్తూ ఉన్నాము. మనతో పాటు ఎవరైనా మంచివారు ఉన్నట్లయితే ఆ విధంగా వారు జీవించడానికి మన యొక్క మనసు అంగీకరింపక వారికి ఆటంకంగా మారుతూ ఉన్నది. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా యేసు ప్రభుకి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆటంకంగా మారుతూ ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క గొప్ప ప్రవక్త యొక్క పనిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం ఈ యొక్క దీపబలి పూజలో పాల్గొనటానికి ముందు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి బలిపీఠం ముందు నిలబడి మోకరించిన మనమందరం ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుడిచ్చిన యొక్క జీవితము ఎక్కడితో ఆగిపోతూ ఉన్నదా, లేకపోతే మనకు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉన్నది. ఈ జీవితం తర్వాత మనకు దేవుడు మన యొక్క జీవిత విధానాన్ని బట్టి తన యొక్క బహుమానాన్ని అనుగ్రహిస్తాడని నమ్మకం మనకు ఉన్నదా పరిశీలన చేసుకుంటూ, మనం ఈ యొక్క లోకానికి సంబంధించిన వారుగా జీవిస్తూ ఉన్నామా,
పరలోకానికి సంబంధించిన బిడ్డలుగా జీవిస్తూ మన యొక్క జీవితాలని క్రమబద్ధీకరించుకుంటూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను, మనలో ఉన్నటువంటి చెడులన్నింటిని కూడా కడిగి వేయమని, చేసిన పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు యొక్క క్షమాపణకై ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా జీవిత బాధలు, స్వాభావిక బలహీనతలు మీకు తెలియను. కావున మా బలహీనతను మేము మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. మీ అనుగ్రహం వలన మా చేజిక్కిన ఈ తపకాలమును కృతజ్ఞతాపూర్వకముగా సద్వినియోగపరచుకొని నూతన జీవితమునకు పాత్రలు మగుదుముగాక. మీతోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుంచి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడనూ తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడు లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును, పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవముకు తెచ్చుకొనని, తాను దేవుని బిడ్డడని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి. కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వాని చేయిదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణముల వంటి వారలము. మన కార్యములు అశుద్ధము వల్లే నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకు యథార్థమేమో పరిశీలింతుము. అతని మరణమే తీరున ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడవు నేని దేవుడు అతని పక్షమును తీసుకొనును. శత్రుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంత భావము ఏపాటితో, సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టులు భావమిట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వం వలననే మూర్ఖులైరి. కానీ వారికి
దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మూలమైన జీవితముకు బహుమతి కలదని వారికి తెలియదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే యుండును. ప్రభువు చేరువలోనే యుండును. కానీ ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుండును. ప్రభువు చేరువలోనే యుండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును. కానీ ఆ విపత్తులన్నింటి నుండి ప్రభువు అతనిని రక్షించును. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే యుండును. ప్రభువు చేరువలోనే యుండును. ప్రభువు తనని సురక్షితంగా కాచి కాపాడును. అతని ఎముక ఒక్కటియు విరగదు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. ఆయనను శరణు వేడు దండనను తప్పించుకుందురు. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుండును. ప్రభువు చేరువలోనే యుండును. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. నీ పాద సన్నిధి చేరితిమి, నీ వాక్య విందుకై వేంచియుంటిమి. నీ పాద సన్నిధి చేరితిమి, నీ వాక్య విందుకై వేంచియుంటిమి. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయ్యా, మాట్లాడి మార్గమును నేర్పించుమయ్యా. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయ్యా, మాట్లాడి మార్గమును నేర్పించుమయ్యా. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 1, 2, 10 మరియు 25 నుండి 30 వరకు. ఆ కాలములో యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగాను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటచై ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళాను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తి మాట అనుటలేదు.
ఆయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉందిరా? ఈయన ఎక్కడి వాడో మనం ఎరుగుదము. కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికిని తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చిదనో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపిన వాడు సత్యస్వరూపుడు, ఆయనను మీరు ఎరుగరు. నేను ఆయనను ఎరుగుదును, ఏలైనా నేను ఆయన వద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పాను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడనూ ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈ సువిశేష వచనాల ద్వారా దేవుడు మన పాపాలను కడిగివేయునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడి యొక్క తపస్సు కాలంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున మనందరిని కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోమంటూ ఉన్నారు. ఎందుకు అంటే యేసు ప్రభు చూపించిన మార్గంలో నడవాలి అంటే, యేసు ప్రభు చూపించినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి ఒక జీవితాన్ని జీవించాలి అంటే, ఆయన మాటల ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ కూడా పవిత్రంగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో దృఢమైన విశ్వాసము కావాలి. ఈ విశ్వాసం మాత్రం కాదు, ఆ విశ్వాసాన్ని అవలంబించడానికి ఆధ్యాత్మిక బలము కావాలి, ధైర్యము కావాలంటూ ఉన్నారు. అందుకోసమని ఈనాటి మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞాన గ్రంథంలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. నీతిమంతుడు అంట చెడ్డవాడు చెడు పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండలేడంట. తాను ప్రేమించిన దేవుడికి అన్యాయం జరుగుతూ ఉంటే, తాను ప్రేమించిన దేవుడిని నిరుత్సాహపడుతూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, ప్రేమించిన వాడు ఆ బాధను తట్టుకోలేక వారికి వ్యతిరేకంగా మాట్లాడతాడంట. వారు చేసే తప్పును నిందిస్తాడంట, తప్పును ఎదిరిస్తాడని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన క్రైస్తవ కథోలిక విశ్వాస జీవితంలో మనం ఏమి చేస్తూ ఉన్నాం? మనమే తప్పు చేస్తూ ఉన్నామా? లేకపోతే చెడు చేసేవారిని, పాపంలో ఉన్నవారిని ఈ పాపం నుండి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేకపోతే బయటికి తీసుకుని రావడానికి ఎంత మాత్రం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, అన్యాయం జరిగినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే క్రీస్తు భగవాను యొక్క ఆశీస్సులు, క్రీస్తు భగవాను యొక్క విశ్వాసము, ఆ క్రీస్తు భగవాను యొక్క శక్తి సామర్థ్యాలు మనలో లోపించినట్లే. చూడండి, యేసు ప్రభు ఎక్కడ కూడా అన్యాయాన్ని సహించలేదు. అది అన్యాయమని ఆయన చూపిస్తూ పెద్దలందరినీ కూడా అది ఆయన నిరూపిస్తూ ఉన్నాడు, చేసేది మంచి పని కాదు అని. మరి ఎప్పుడైతే నువ్వు మంచి పని చేయడానికి పూనుకుంటావో మన చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉంటారని కూడా యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. మొదటి పట్టణం కూడా ముఖ్యంగా అదే మాట్లాడుతూ ఉన్నది. చూడండి, వీడు మనల్ని చెడ్డవారిగా పరిగణిస్తూ ఉన్నాడు. మనం జీవించే జీవిత విధానం వీడికి నచ్చట్లేదు. ప్రతి విషయంలో కూడా వీడు మనకి ఒక ఆటంకంగా మారుతూ ఉన్నాడు. కాబట్టి వీరిని మనము ఈ భూమి మీద నుండి తీసివేద్దాం అని ఒక ప్రణాళిక వేస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ముమ్మాటికి వాస్తవమే. యేసు ప్రభు స్వయంగా తన జీవితంలో అనుభవించినటువంటి ఒక బాధ. తాను కూడా అందరిని ప్రేమిస్తూ, అందరికి తన ప్రేమను పంచుతూ, అందరిని కూడా సమాజంలో దేవుని బిడ్డలుగా పరిగణిస్తున్నటువంటి సమయంలో కొంతమంది దానిని అంగీకరింపక ఆయనకు వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈనాటి సువిశేష పట్టణం మనము క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్నట్లయితే చూడండి, యేసు ప్రభు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని చూసి కొన్నిసార్లు బహిరంగంగా ఉండకూడదని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన వారికి భయపడుతున్నాడని కాదండి. దాని యొక్క అంతరార్థం ఏమిటంటే ఎందుకు మనము లేనిపోయినటువంటి అవిశ్వాసము ప్రజల్లో కల్పించాలి, ప్రజలు అర్థం చేసుకునే సమయం కాదు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు సమయం కోసం. అందుకోసమే ఆయన బహిరంగంగా కాకుండా రహస్యముగా ఆ యొక్క పర్ణశాలల పండుగకు వెళుతూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా,
ఆయన చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్, అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి, శత్రువులు చుట్టూ ఉన్నారు. ఏ సమయమైనా కానీ ఆయన మీద పడి ఆయన ఇబ్బంది పెట్టచ్చు, ఆయన చంపివేయచ్చు. కానీ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి, తన తండ్రి యొక్క ప్రణాళికను ఆయన నెరవేర్చాలి కాబట్టి తదనుగుణంగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి మన యొక్క విశ్వాస జీవితం కూడా ఏ విధంగా ఉన్నది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ మనము ఈ సువిశేష పట్టణాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే రెండు అంశాలు చాలా ముఖ్యంగా కనపడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, నేను దేవుని యొక్క కుమారుని, దేవుడు నన్ను పంపాడు, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. మొట్టమొదటిది. రెండవది ఏమిటంటే, అసలు మీకు యూదులుగా మీరు ఇప్పటిదాకా ప్రార్థన చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ద్వారా కానీ నిజంగా తండ్రి దేవుడు ఎవరో మీకు తెలియదు, ఆ దేవుని మీరు ఎరుగరు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు ప్రశ్నల వల్ల వారిలో ఎక్కడ లేని కోపం వస్తూ ఉన్నది. అంటే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఇప్పటిదాకా మేము ప్రార్థన చేసిన ఈ యావే దేవుడు, మేము నమ్ముకున్నటువంటి ఈ యొక్క దేవుడు నిజమైన దేవుడు కాదా, లేకపోతే మా యొక్క విశ్వాసం నిజమైనది కాదా అనేటువంటి ప్రశ్న వారిలోకి వస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమనే చూడండి, యేసు ప్రభు చాలాసార్లు ఈ యొక్క పరిచయులను ధర్మశాస్త్ర బోధకులను హెచ్చరిస్తూ ఉన్నారు. అయ్యో పరిచయులారా, ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము, ఎందుకంటే మీరు నిజాన్ని అర్థం చేసుకోలేకుండా పోతూ ఉన్నారు. మీకు తెలిసినటువంటి జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో, విజ్ఞానంతో ఇదిగో అదే మొత్తం అనుకొని మీకు అర్థం కాని దానిని విడిచిపెట్టి అర్థమైన కొద్ది తప్పును మొత్తంగా పరిగణించి దాన్ని బోధిస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు. ఇంకా యేసుప్రభు ఏమంటున్నారంటే, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు అంటూ ఉన్నారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ యెషయా ప్రవక్త పలికినటువంటి విధంగా ఏమంటూ ఉన్నారంటే, యెషయా ప్రవక్త, ఈ ప్రజల యొక్క ప్రార్థన పేదాల ద్వారా నా సన్నిధికి వస్తూ ఉన్నది, కానీ వారి యొక్క హృదయాంతరంగాల నుంచి రావట్లేదు, కాబట్టి వీరు నాకు చాలా దూరంగా ఉన్నారు అంటూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మన యొక్క జీవితాన్ని కూడా పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు ఇజ్రాయేల్ ప్రజలతో అన్నటువంటి మాట నీతో నాతో మనందరితో కూడా అంటూ ఉన్నాడు. ఏమిటి అంటే, నీకు దేవుడు అంటే ఎవరో తెలియదు, ఎందుకంటే నీ స్వభావం ఎలా ఉన్నదని ఒకసారి పరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు. దేవుడు ఎవరో అని నీకు తెలిసినట్లయితే యేసు ప్రభు చేస్తున్న ప్రతి ఒక్క కార్యము కూడా నీకు అర్థమవుతూ ఉన్నది. లేకపోతే ఆయన చేసే కార్యము నీకు అర్థం కావట్లేదు అంటే నీవు ఆ దేవుని తెలుసుకోలేదు అని అర్థం అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నువ్వు నేను దేవుని తెలుసుకొని మన యొక్క కథోలిక జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నామా, లేక తెలుసుకోకుండానే తెలుసుకున్నాము అన్నటువంటి భావనతో ముందుకు వెళుతూ ఉన్నామా? అలా ముందుకు వెళితే ఇదిగో ఏమంటే నీతిమంతులను మనం ఎప్పుడు తిరస్కరిస్తాము, ఈవెన్ యేసు ప్రభును కూడా మనం తిరస్కరించుకుంటూ మరి ఆయనకు వ్యతిరేకంగా జీవించే అవకాశం ఉన్నది. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఏమంటూ అంటే, నేనే దేవుని యొక్క కుమారుడు, నేను ఆయన పంపితేనే వచ్చానంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన పంపిన వాణిగా నువ్వు ఆయన ఎంతవరకు విశ్వసిస్తూ ఉన్నావు? తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడని నువ్వు ఎంతవరకు విశ్వాసం ఉంచి నీ యొక్క విశ్వాస జీవితాన్ని పదిలపరుచుకుంటూ ఉన్నావు, నీ యొక్క విశ్వాస జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా చూడండి, కథోలిక విశ్వాస జీవితంలో నిజాయితీగా న్యాయవంతంగా జీవించాలంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, అవమానాలు వస్తూనే ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా నువ్వు ఎదురించుకుంటూ దైవ బలంతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నావా? లేకపోతే దుష్టులు దుర్మార్గులు అనుకున్న రీతిలో ఇదే ప్రపంచం, ఇదే మనకు చివరి జీవితం కాబట్టి ఉన్నంతకాలం సంతోషంగా విచ్చలవిడిగా హాయిగా ప్రశాంతంగా జీవించేసి తర్వాత కాలంలో మనకు నచ్చినట్టు మనం చేద్దాం అనుకుంటూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. చూడండి, ఆ యొక్క ధనవంతుడు లాజరు ముందు ఉన్నప్పుడు ధనవంతుడు విచ్చలవిడిగా నచ్చినట్టు రీతిగా జీవించాడు. చివరికి ఆ యొక్క నరకములో అగ్ని కుంపటిలో మలమల మాడిపోతూ ఉన్నాడు.
కాబట్టి దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ మన యొక్క జీవితాలను పవిత్రపరచుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనం పొందుకుంటూ ఇతరులకు కూడా పంచే భాగ్యాన్ని దయచేయమని, ఇతరులకు కూడా సంతోషాన్ని సమాధానాన్ని అందించడానికి, ఇతరులకు సాక్షులుగా జీవించడానికి ఆధ్యాత్మిక బలాన్ని మనకు ప్రసాదించమని ఈ యొక్క దేవ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుకుందాము. ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఏనాటిదోయి నా చిన్ని కానుక స్వీకరించుమో సర్వేశ్వరా. ఏనాటిదోయి నా చిన్ని కానుక స్వీకరించుమో సర్వేశ్వరా. అప్పద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. అప్పద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మహాశక్తివంతమును పవిత్రమునైన ఈ బలి ప్రభావమున మేము పాప విముక్తులము అగుదుముగాక. తద్వారా మేము నిర్మలమైన హృదయములతో మాకు సర్వధారమైన నిన్ను చేరుకుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగుమమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, పునీత అవిలాపురి తెరజమ్మ గారితోనూ, పునీత స్లీవ యోహాను గారితోనూ, పునీత చిన్న తెరజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఆ ప్రభువు నేర్పించినటువంటి ఈ యొక్క పరలోక జపాన్ని విశ్వాసముతో జపించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు, మనందరిని రక్షించడం కోసము తన యొక్క రూపాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని తన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలో నిత్య జీవితమునకు నడిపించునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుదిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుదిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన హృదయముతో
కడిగెను కలువరిలో. మదిని తన రుధిరములో కడుగెను కలువరిలో. ప్రియమారదారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారదారండి ప్రభు యేసు విందునకు. పునీత ఇగ్నాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలోండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. క్రీస్తునందు అతని రక్తము ద్వారా మనము రక్షణ పొందితిమి, మన పాపములు క్షమింపబడినవి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, గడిచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేరుకొనుచున్న మమ్ము కరుణింపము. మేము పూర్వపు పాప స్వభావమును విడనాడి కొత్త మనస్తత్వముతో నూతనీకరింపబడి పవిత్రమైన మనసులతో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ.
ఎవరి కోసమో ఈ జగతి కోసమో ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల